కృష్ణ గీతామృతం భగవద్గీత సారం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్య పృథివీం చైవ తుమలోభ్యను నాదయన్. అర్థం: ఆ ఘోరమైన శంఖానాదం ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను కంపింపజేసింది. ఆ శబ్దం ఆకాశాన్ని భూమిని కూడా ప్రతిధ్వనింపజేసింది. భావం: పాండవుల శంఖానాదం ఎంత శక్తివంతంగా భయంకరంగా ఉందంటే అది కేవలం శబ్దం మాత్రమే కాదు, ధర్మశక్తి యొక్క ప్రకటనగా మారింది. ఆ ధ్వని విన్న ధృతరాష్ట్ర కుమారుల హృదయాలలో భయం, అనిశ్చితి కలిగింది. ఇది ధర్మపక్షం బలంగా ఉందని సూచించే సంకేతం. భావార్థం: ధర్మం వైపున్న శక్తి శబ్దంగా మారినప్పుడు అధర్మం వైపున్న వారి హృదయాలు కంపిస్తాయి. ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో 19వ శ్లోకం. మరో శ్లోకంతో రేపు కలుద్దాం. హరే కృష్ణ.